ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షులు మెక్రాన్. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులకు నివాళులు అర్పించిన సీఎం, గవర్నర్. తెలుగు తేజాలైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవులకు పద్మవిభూషణ్ పురస్కారం. మార్చి లేదా ఏప్రిల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం ప్రదానం. టీడీపీ పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసునన్న పవన్. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని వెల్లడి. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఎగురవేశారు. ఫ్రాన్స్ అధ్యక్షులు మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకల్లో మద్రాస్ రెజిమెంట్, రజుతానా రైఫిల్స్ మొదలైన వివిధ దళాలు కవాతు చేశాయి. ఫ్రాన్స్కు చెందిన 128 మంది సైనికుల బృందం కూడా కర్తవ్య పథ్లో ప్రదర్శన చేసింది. ఆయుధాలు, యుద్ధ ట్యాంకులతో జరుగుతున్న ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, త్రివిధ దళాల అధికారులు, దేశ ప్రజలు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి పాల్గొని దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు నివాళులర్పించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనులకు నివాళులు అర్పించారు. సాయుధ దళాలు గవర్నర్కు గౌరవ వందనం చేశారు. స్టేడియంలో పోలీసులు, ఇండియన్ ఆర్మీ, ఎన్సీసీ దళాలు కవాతు చేపట్టారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతి పాల్గొన్నారు. స్టేడియంలో వివిధ శకటాల ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల శకటాలతో పాటు ఎన్నికల నిర్వహణపైన శకటం ప్రదర్శించారు. ప్రభుత్వం అంకితభావంతో ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తోందని గవర్నర్ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గవర్నర్ కొనియాడారు. కుల, మత, రాజకీయ వివక్ష లేకుండా పారదర్శకంగా పేదలకు సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు మాస్టర్ ఎం జయప్రకాష్. Here comes NCC Girls Contingent, saluting and honoring today's chief guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir ji. NCC Girls Contingent is commanded by కుమారి కే. తావు లేకుండా పారదర్శకంగా 100% అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు. వాలంటీర్ వ్యవస్థ 2,66,000 మందితో ఏర్పాటైన వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల ముంగిటకే సుపరిపాలన. ప్రతి 50 లేదా 100 ఇళ్లకు ఒక బిడ్డగా ఉంటూ జగనన్న ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటోన్న సంక్షేమ సారథులు మన వాలంటీర్లు. సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదు, అవి సక్రమంగా అందుతున్నాయో లేదో స్వయంగా ప్రజల వద్దకే వెళ్లి అడిగి తెలుసుకొని మరి వాటిని పరిష్కరించే అద్భుతమైన కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. రైతన్నలకు ప్రతి అడుగులో వెన్నుదన్నుగా నిలుస్తూ వ్యవసాయాన్ని పండుగ చేసింది మన జగనన్న ప్రభుత్వం. రైతన్నలకు ప్రతి ఏటా 3 విడతల్లో 13,500 రూపాయల వైఎస్ఆర్ రైతు భరోసా నిల్చోవలసిందిగా
యూనిఫామ్ లో ఉన్న అధికారులంతా సెల్యూట్ చేయవలసిందిగా విజ్ఞప్తి. Honorable Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji, is going to review the parade. DGP sir is accompanying Honorable Governor on review vehicle. గౌరవనీయులైన గవర్నర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళుతున్నారు. పరేడ్ విశ్రామ్ హోగా విశ్రామ్. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా డీబీటీ నాన్ డీబీటీ రూపంలో అందించిన మొత్తం లబ్ధి అక్షరాల 4,21,094 కోట్లు. అధికారంలోనికి వచ్చిన ఈ 56 నెలల కాల వ్యవధిలో పథకాల ద్వారా కేవలం డీబీటీ రూపంలో 2,52,000 కోట్ల లబ్ధిని అందించింది మన జగనన్న ప్రభుత్వం. కుల, మత, వర్గ, ప్రాంత, పార్టీలకు అతీతంగా లంచాలు, అవినీతి, వివక్షకు తావు లేకుండా అండర్ అవర్ ట్రైకలర్ flag to honor and remember the sacrifices of those who fought for our freedom and democracy. Our nation's beauty lies in its diversity, from the majestic Himalayas to the glistening shores of our oceans. It's our unity in diversity and our shared values of freedom, equality and brotherhood that form the bedrock of our republic. This Republic Day, let us acknowledge the challenges we face, including poverty, ignorance and injustice. It's our collective responsibility to overcome these hurdles and build a nation where every citizen can thrive and achieve their full potential. Our state, Andhra Pradesh, has faced numerous challenges head-on. Thanks to the cooperation of our people, we have made remarkable progress in various sectors, surpassing our past achievements. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మన రాజ్యాంగకర్తలను స్మరించుకుందామని పేర్కొన్నారు. అలాగే రాజ్యాంగకర్తల బాటలో నడిచి దేశ అభ్యున్నతికి కృషి చేద్దామని తెలిపారు. సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా స్వతంత్ర భారతావనిని గణతంత్ర రాజ్యంగా మార్చింది రాజ్యాంగం. ఆ పవిత్ర గ్రంథ రూపకర్తలను అనుక్షణం స్మరించుకుంటూ మన ప్రభుత్వంలో వారి గౌరవార్థం పలు కార్యక్రమాలు నిర్వహించాం. ఇందులో భాగంగా విజయవాడలో అంబేద్కర్ స్మృతివనంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్దదైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అని తెలియజేశారు. దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ తనకు వస్తుందని ఊహించలేదని చిరంజీవి తెలిపారు. ఈ గణతంత్ర దినోత్సవం నాకు చాలా ప్రత్యేకమైనది. 45 ఏళ్లుగా కళామ్మ తల్లికి సేవ చేసుకోవడం, సామాజిక సేవ చేయడం నా బాధ్యతగా భావిస్తున్నా. నా సేవలను గుర్తించి 2006లో ఇచ్చిన పద్మభూషణ్ చాలా ఎక్కువ. ఈ ఏడాది నాకు పద్మవిభూషణ్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందజేసిన సంగతి తెలిసిందే. పద్మవిభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి.
మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి చిరునవ్వు తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉండవల్లిలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మిఠాయిలు పంచి భద్రతా సిబ్బందికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోవడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు. పోటీగా 2 స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీ పొత్తు ధర్మంపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో చంద్రబాబు పొత్తు ధర్మం పాటించలేదని జనసేనాని అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తం చేశారు. శుక్రవారం జనసేన కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తులో ఉన్నప్పుడు ధర్మం పాటించాలి, కానీ టీడీపీ అది విస్మరించి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇది పొత్తు ధర్మం కాదు. ఇప్పుడు ఏకపక్షంగా వాళ్ళు 2 సీట్లు ప్రకటించారు కాబట్టి మేం 2 సీట్లు ప్రకటిస్తాం. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుంది. చంద్రబాబుకు ఉన్నట్లే నాకు మా పార్టీలో ఒత్తిడి ఉంది. అందుకే ప్రత్యేక పరిస్థితుల్లోనే మేము 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాం. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నామని పవన్ పేర్కొన్నారు. జనసేన జన సైనికులు, మన నాయకులు పోరాట పటిమ ఈ 5 సంవత్సరాల్లో చాలా బలంగా చూపించగలిగాం. జనసేన అపరిమితమైన పోరాట బలం ఉన్న పార్టీ. ఆ పోరాట బలం 24లో రాజకీయ బలం కావాలి. ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో మనం చాలా బలమైన భాగస్వామ్యం తీసుకుంటున్నాం. ఆ దిశగా మనం అడుగులేస్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఇక్కడ మనకి ముఖ్యంగా జనసేన ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. ఒక దశాబ్దం పార్టీని చాలా సమర్థవంతంగా నడుపుతున్నాం. నేను ఏ ప్రాతిపాదికన మనం ఆలోచిస్తున్నాం అంటే, కేవలం ఒక్క రిపబ్లిక్ డే రోజున మనం భారతదేశ గణతంత్ర వ్యవస్థ చాలా కష్ట నష్టాలతో, చాలా త్యాగాలతో వచ్చిన గణతంత్రం అది. మన కాన్స్టిట్యూషన్ కానీ, భారత్ రిపబ్లిక్ కానీ ఎక్కడ కూడా కాన్స్టిట్యూషనల్ స్ఫూర్తి పోకుండా, రాజ్యాంగ స్ఫూర్తి కోల్పోకుండా, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య సమైక్యత ఉండేలా, సఖ్యత ఉండేలాగా పబ్లిక్ పాలసీ అనేది ఉండాలి. నాయకులు కూడా ఆ దిశగానే మాట్లాడాలి. నిన్న ముఖ్యంగా అమలాపురం నుంచి కొంతమంది పాస్టర్ సోదరులు వచ్చారు. నన్ను అడిగింది, మీరు కూర్చోబెట్టి బీజేపీతో ఉంటారు కాబట్టి మీరు మైనారిటీలను ఎలా చూస్తారని మాట్లాడుతూ ఉంటే వారికి స్వయంగా ఒకటే చెప్పాను. నేను అన్ని మతాలని చాలా సమానంగా గౌరవించేవాడిని. అన్ని మతాలు. సెక్యులరిజం అనే పదానికి నేను కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు అందరూ ఏం అలవాటు చేస్తామంటే, గత 7 దశాబ్దాల పైచిలుకులో నగరంలోని ఏపీసీసీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ అంబేద్కర్ అన్ని వర్గాల వారి కోసం రాజ్యాంగం రూపొందించారన్నారు. కేంద్రంలో బీజేపీ, ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. అంబేద్కర్ భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి నిండదన్నారు. దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. ఎదిరిస్తే గుండు గీసి అవమానించారని విమర్శించారు. దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన వారిని పక్కన పెట్టుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదని ఆయన ఆశయాలను గొప్పగా అమలు చేయాలని హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీ నిధులు దారి మళ్లించి సొంత అవసరాలకు వాడారని ఆరోపించారు. దళితులపై కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలని షర్మిల పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల్లో రఘువీరారెడ్డి, తులసిరెడ్డి, జేడీ శీలం, సుంకర పద్మశ్రీ, నరహరశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజీ పాల్గొన్నారు. ఒక జెండా ఎగరేయడంతో అయిపోయే పని కాదు. రాజ్యాంగాన్ని గౌరవించడం అంటే రాజ్యాంగంలో మన దేశంలో ఉన్న అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని వర్గాలను అందరినీ సమానంగా చూసి అందరినీ సమానంగా గౌరవించడమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రోత్సాహం కోసం చేయాల్సిన కృషి ప్రభుత్వాలు చేయాలి. కానీ ఇటీవల కాలంలో నియంత్రణలా మారిన రీజనల్ పార్టీ ప్రభుత్వాలు ఇవి అమల్లో పెట్టడం లేదు అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరో నాకు కితాబిస్తే నా విలువ ఎక్కువ కాదు, ఎవరో నాకు కితాబు ఇవ్వకపోతే నా విలువ తక్కువ కాదు. నేను రాజశేఖర రెడ్డి రక్తం, రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా ఎలా పోతుంది? ఆయన మనవడు రాజశేఖర రెడ్డి గారు మరీ ముఖ్యంగా కోరుకొని మా నాన్న పేరు పెట్టుకుంటాను అని వైఎస్ రాజారెడ్డి అని పేరు పెడితే ఆ మనవడికి ఆ పేరు కాకుండా ఎలా పోతుంది? ఎవరు ఎన్నైనా మాట్లాడచ్చు వాళ్ళ స్వార్థం కోసం, కానీ నిజం ఎప్పటికీ నిలకడగానే నిలుస్తుంది. నేను రాజశేఖర రెడ్డి గారి రక్తాన్ని, ఆయన ఆశయాలను కాపాడటం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఇంత గట్టిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి పోరాటం చేస్తున్నా. మీరు ఎన్నైనా మాట్లాడొచ్చు. ఈరోజు పొద్దున చాలా దగ్గరి మనుషులు కూడా చాలా విచిత్రమైన, చాలా బాధ కలిగించే కామెంట్స్ చేశారు. కొండా రాఘవరెడ్డి అన్న నాకు కానీ నా కుటుంబానికి కానీ దగ్గర అనుకున్నాం, కానీ ఈరోజు ఆయన కూడా నా మీద నేను పాదయాత్ర ఎందుకు చేశాను అన్న దాని మీద ఆయన ఏదో అక్కడ ఉన్నట్టు, ఆయన బావుమర్ది అక్కడ సూపరింటెండెంట్ అయినట్టు, ఆయన అంతా విన్నట్టు ఏదేదో చెప్పారు. నేను పాదయాత్ర చేయాలి అని భారతమ్మ అడిగితే నేను పాదయాత్ర నేను చేస్తాను అని నేను అడిగినట్టు చెప్పారు. అన్న కొండ అన్న మీ సూపరింటెండెంట్ చేత వచ్చి ఆయన ఈ మాట చెప్పించగలరా? ప్రజలకు మేలు జరిగితేనే తమకు ఓట్లు వేయమని ధైర్యంగా అడగగలిగిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు మరి రాజశేఖర్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. జగన్ పాలన పట్ల ప్రజల్లో మంచి నమ్మకం ఉందన్నారు. 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధించడం తథ్యమని అన్నారు. విద్యాధరపురం కబేళా రోడ్లోని ఎన్ కన్వెన్షన్ హాల్లో నిన్న సాయంత్రం పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు మరి రాజశేఖర్ రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, విజయవాడ ఎంపీ కేసినేని నాని, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, పశ్చిమ వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలు డివిజన్ల కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరి రాజశేఖర్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గడిచిన 4.5 ఏళ్లకు పైగా కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని రానున్న ఎన్నికల్లో ఓట్లుగా మలుచుకోవాలని కోరారు. ప్రజలకు మేలు జరిగితేనే తమకు ఓట్లు వేయమని ధైర్యంగా అడగగలిగిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని తెలియజేశారు. జన్మభూమి కమిటీల పేరుతో దళారులు ఉన్న గత ప్రభుత్వ పాలన మాదిరిగా కాకుండా కులం, మతం, పార్టీ వర్గాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని పేర్కొన్నారు. ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో అదే చేశారని, రాబోయే ఎన్నికల్లో అదే ఒక ఆయుధమని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు పార్టీ, ప్రజా ప్రతినిధులంతా జవాబుదారీతనంగా ఉండటం వల్లనే 100కి 99 మార్కులు వచ్చాయని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్కు మనమంతా అండగా ఉండి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో 1983లో తప్ప తరువాత కాలంలో టీడీపీ గెలిచింది లేదని,
ఇది వైఎస్ఆర్సీపీ కంచుకోట అని ఎంపీ కేశినేని శ్రీనివాస్ అన్నారు. రాజకీయ పరిణితి గల ఇటువంటి నియోజకవర్గాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో చూడలేదని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్కు లభించిన గౌరవం ఏపీలో మాత్రమే దక్కిందని, అది సీఎం వైఎస్ జగన్ వల్లనే సాధ్యమైందని పేర్కొన్నారు. తాజ్మహల్ కట్టిన షాజహాన్కు ఎంత పేరు వచ్చిందో తనకు అలాగే రావాలని చంద్రబాబు అమరావతిని కట్టేందుకు యత్నించాడని, అది కేవలం చంద్రబాబు అతని కొడుకు లోకేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తప్ప మరో 50 ఏళ్లైనా అభివృద్ధి కాదని అన్నారు. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోదీకి తాను అదే చెప్పానని గుర్తు చేశారు. టీడీపీ తనను చాలా అవమానకరంగా బయటకు పంపితే సీఎం వైఎస్ జగన్ ప్రేమతో అక్కున చేర్చుకున్నారని చెప్పారు. మనం చేసేది మంచి పనైతే అది పట్టుదలతో చేస్తే విజయం తథ్యమని సీఎం వైఎస్ జగన్ ద్వారా తెలుసుకున్నానని కార్యక్రమ నిర్వాహకుడు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించే స్థాయి వరకు ప్రోత్సహించిన సీఎం జగన్ అన్నకు రుణపడి ఉంటానని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఏదో ఒక రోజు తగిన గుర్తింపు లభిస్తుందని, అందుకు తానే నిదర్శనమని అన్నారు. మనం చేసేది మంచి పనేస్తే విజయం తథ్యమని సీఎం వైఎస్ జగన్ ద్వారా కార్యక్రమ నిర్వాహకుడు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ పేర్కొన్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి నియోజకవర్గ బాధ్యతలను అప్పగించే స్థాయి వరకు ప్రోత్సహించిన సీఎం జగన్ అన్నకు రుణపడి ఉంటానని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఏదో ఒక రోజు తగిన గుర్తింపు లభిస్తుందని, అందుకు తానే నిదర్శనమని అన్నారు. మనం చేసేది మంచి పనేస్తే విజయం తథ్యమని సీఎం వైఎస్ జగన్ ద్వారా కార్యక్రమ నిర్వాహకుడు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆసిఫ్ పేర్కొన్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి నియోజకవర్గ బాధ్యతలను ప్రోత్సహించిన సీఎం జగన్ అన్నకు రుణపడి ఉంటానని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ఏదో ఒక రోజు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరీ ముఖ్యంగా దాదాపుగా 2 సార్లు ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రతి కొండ దగ్గర చివరి అంచు వరకు దగ్గర వెళ్ళి ప్రజానికం ఒక కష్టం తెలుసుకున్న పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఒక సహకారంతో ఈరోజు పెద్దలు ఆసిఫ్ గారు మనందరి ముందుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజానికం ముందుకు గారు వస్తున్న జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే నేను వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో అనేక సందర్భాలు అన్నా, పశ్చిమ నియోజకవర్గ ప్రజానికం వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఆయన వాళ్ళందరూ కరుపులో పెట్టుకుని ఇన్ని రోజులు గారు చూసుకోవటం గారు జరిగింది. అదేవిధంగా భవానీపురం కానివ్వండి, లేకపోతే ఈ చుట్టుపక్కల ప్రాంతం హైదరాబాద్లో ఏ విధంగా అయితే గచ్చిబౌలిలాగా అభివృద్ధి జరిగిందో ఈరోజు మనం విజయవాడలో భవానీపురం ఇటు పక్క అంతా గారు అదేవిధంగా గచ్చిబౌలిలాగా అభివృద్ధి చేశారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు కానివ్వండి, ఈ జిల్లాలో అందరికన్నా ఎక్కువ నామినేటెడ్ పదవులు ఉన్నాయంటే ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. మీ అందరి సహకారంతో నేను ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆ దేవుడి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇక్కడ దాకా నేను నిలబడ్డాను. నేను ఈ యొక్క సభను ఉద్దేశించి ఒక్క చిన్న మాట 2 నిమిషాలు కొట్టేస్తాను. మనం చేసే పని మంచిదైతే, మనం చేసే పని పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నాకు తెలియజేసింది. అలాగే ఈరోజు నేను ఒక సామాన్య కార్యకర్త నుంచి నా పయనం మొదలుపెట్టి ఒక కార్పొరేటర్గా, ఒక సమన్వయకర్తగా, ఒక రాష్ట్ర కార్యదర్శిగా, ఒక మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అనేక అవకాశాలు, అనేక పదవులు చూడడం జరిగింది. పార్టీ ఏదైతే బాధ్యతలు చెప్పిందో ఆ బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తిస్తూ నేను పార్టీకి అండగా ఉంటూ పార్టీ కష్టకాలంలో జెండా మోసిన వ్యక్తిగా నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుర్తుంది. మరి ఆనాడు 2016లో మా పార్టీ నుంచి గెలుపు పొంది మా పశ్చిమ నియోజకవర్గం నుంచి అందరి ఓట్లు దండుకొని
వేరే పార్టీకి ఫిరాయించిన ఒక నాయకుడు వెళ్ళిపోతే ఆ కష్టకాలంలో నేను ఆ ఒక జెండాని నా భుజం మీద వేసుకుని తిరిగినందుకు నా జగన్ అన్న నాకు ఒక పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా నాకు అభినందించారు. ఈరోజు కూడా పార్టీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలకి అనుగుణంగా నడుస్తూ ప్రతి ఆదేశాలని కూడా గౌరవిస్తూ నడిచినందుకు నాకు జగన్ అన్న ఈరోజు మీ అందరి బాధ్యతని, ఈ ఒక నియోజకవర్గ బాధ్యతని నాకు అప్పచెప్పడం జరిగింది. ఈ పర్యాయం మన ఆసిఫ్ గారిని మన పశ్చిమ నియోజకవర్గ క్యాండిడేట్గా చెప్పడం జరిగింది. గత వారం రోజులుగా మన 34వ డివిజన్ పుణ్యశీల గారి వార్డు నుంచి మనం గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఆసిఫ్ గారు వెళ్ళటం జరిగింది. అలాగే మన చటర్జీ గారి వార్డులో కూడా పర్యటించడం జరిగింది. ఆల్రెడీ శాసనసభ్యులుగా ఇక్కడ కాబోయే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆసిఫ్ గారు ప్రచారం అన్నది మొదలు పెట్టుకోవటం జరిగింది. కాబట్టి పార్టీ కార్యకర్తలు క్యాడరు అంతా యాక్టివ్ అవ్వాలి. రాబోయే రోజుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విజయకేతనం ఎగరవేసే విధంగా ఈ మీటింగ్ అన్నది ఒకసారి పెట్టుకోవాలి. క్యాడర్లో కూడా ఒక ఉత్సాహం అన్నది రావాలి అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో ఇంకా మన ప్రత్యర్థులు ఎవరన్నది మనకి ఇంకా తెలియలేదు. త్వరలోనే వాళ్ళు టికెట్ల గుద్దులాట అయిపోగానే వస్తారు. వచ్చిన తర్వాత ఇక మొదలు పెడతారు. ఇంతవరకు జరిగిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏమీ జరగలేదు, అంతా శూన్యం అని చెప్తారు. కానీ పశ్చిమ నియోజకవర్గం ఏ రకంగా 22 డివిజన్లు డెవలప్ అయినాయో మనందరికీ తెలుసు. ఆనాడు అన్న ఏ రీతిగా అందరి అభిమానాన్ని సంతరించుకున్నాడో మరి ఈనాడు మరి ఆసిఫ్ అన్న కూడా ఖచ్చితంగా అందరి మన్ననలు పొందే విధంగా మరి ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా జగనన్న సైనికుడిగా మరి ప్రతి ఇంట్లో కూడా మరి ఈ పాటికే జగనన్న ప్రజలందరి గుండెల్లో ఉన్నాడు కాబట్టే జగనన్న దమ్ముగా వై నాట్ 175 అని చెప్పాడు. ఎందుకంటే కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతున్నట్టు మాటలు ఏంటంటే సీట్లు మార్చినంత మాత్రాన ఏదో ఇబ్బంది అయిపోతుంది అని. సమర్థులైనటువంటి వ్యక్తుల్నే సమర్థత చూపించడానికే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకున్నారు. ఖచ్చితంగా వై నాట్ 175 అనే మాట మనం ఖచ్చితంగా మేలో మనం చూడబోతా ఉన్నాం. అభ్యర్థులందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాం. అయితే ఇందులో ఒక చిన్న మాట చెప్పాలి. మరి ఇప్పటి వరకు 2 సార్లు విజయవాడ నుంచి మరి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ఎంపీ గారు మనకి మిస్ అయ్యారు అని 2 మార్లు మనం బాధపడ్డాం. ఈసారి ఆ బాధ కూడా తీరిపోతుంది. మార్చగలిగే సత్తా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది భారతదేశంలో. చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ కానీ ఈ మధ్యనే జరుగుతున్నటువంటి పరిణామాలు అందరూ కూడా మనందరం చూస్తూ ఉన్నాం. విజయవాడ నగరం అంటే వంగవీటి మోహన్ రంగా గారి అడ్డ. ఆయన వంగవీటి మోహన్ రంగా గారిని చంపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే ఎక్కడా కూడా వంగవీటి మోహన్ రంగా గారికి దండ వేయని వ్యక్తి పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన చూసి తట్టుకోలేక వీళ్ళు ఎవరికి సహకరించరు, ఎవరిని ఎమ్మెల్యేలు చేయరు, ఎవరికి పదవులు వేయరు, ఎవరు అభివృద్ధి కోరుకోరు. కానీ రాజ్యాధికారం కావాలి, వాళ్ళకి సీఎం కుర్చీ కావాలి. ఆ ఒక్క కుర్చీ కోసం ఈ రాష్ట్రంలో ఎన్ని గొడవలైనా సృష్టించడానికి, ఎన్ని కల్లోలైనా చేయడానికి దానికి తార్కాణం రీసెంట్గా షర్మిలమ్మ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి కూడా చంద్రబాబు నాయుడు చిచ్చు పెట్టగలడు అనడానికి తార్కాణం. ఇవన్నీ కూడా మనందరం
ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి గురుతర బాధ్యత మన నెత్తి మీద ఉంది. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని పేర్కొన్నారు రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచిందని గుర్తు చేశారు. దేశ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా సత్యనారాయణపురం గాయత్రి కళ్యాణ మండపం వద్ద శుక్రవారం ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని పేర్కొన్నారు. ప్రజలైనా పాలకులైనా అధికారులైనా రాజ్యాంగబద్ధంగా వారి పాత్రలను నిర్వర్తించాలని, అప్పుడే అందుకు తగిన గౌరవం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగంలోని విలువల కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ఎందరో పోరాట యోధుల ఆత్మార్పణ ఫలమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అటువంటి మహనీయుల త్యాగాలను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం భారత ప్రజాస్వామ్యం అత్యంత ప్రపంచంలోనే ప్రభావితం చేసినటువంటి ప్రజాస్వామ్యం భారతదేశం. కాబట్టి అనేక మంది త్యాగదనులు, అనేక మంది స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేసి భారతదేశానికి రిపబ్లిక్గా ప్రకటించి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఫలాలు అందరికీ అందాలి అని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రిపబ్లిక్ డేగా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ గణతంత్ర దినోత్సవాన్ని అందరూ కూడా, ప్రభుత్వాలన్నీ కూడా పేద ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ అట్టడుగు వర్గాల వారందరినీ కూడా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తూ ఒక మంచి పరిపాలన ప్రజలకి చేరువవ్వాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఏదైతే త్యాగదనులు, స్వాతంత్ర సమరయోధులు ముందుండి స్వాతంత్రం తీసుకొచ్చారో దానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ కూడా పునరంకితం కావాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. 75వ సంవత్సర గణతంత్ర దినోత్సవాన్ని విజయవాడ సత్యనారాయణపురం 33 డివిజన్లో మన సెంట్రల్ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి చేత జెండా ఎగరవేసి చేసుకోవడం జరిగింది. ఆ రోజు అంతమంది పెద్దలందరూ కూడా ప్రాణాలను తెగించి సాధించిన ఆ స్వతంత్రాన్ని ఈరోజు చక్కటి రాజ్యాంగం, ప్రపంచంలో ఎక్కడా లేని రాజ్యాంగాన్ని మన దేశంలో అమలుపరుస్తూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎన్ని కుల మతాలకు అతీతంగా ఈరోజు దేశంలో ఇన్ని సంక్షేమ పథకాలు జరుగుతూ అందరినీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఇంకా భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు శర్వాణిమూర్తి, కొంగితల లక్ష్మీపతి, నగర మహిళా అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నాయకులు జొన్నవిత్తల సుబ్బారావు, దోనిపూడి శ్రీనివాస్, చల్లా సుధాకర్, జేకే సుబ్బారావు, లంకాబాబు, ఎల్లాప్రగడ సుధీర్, సనత్, కొండ, చాంద్ శర్మ, హనుమాన్ ప్రసాద్, మారుతి ప్రసన్న, మంద రాంబాబు పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహాత్ముడు కలలు కన్నా గ్రామ స్వరాజ్యం నిజం చేయడంతో పాటు అంబేద్కర్ భావజాలంతో సమాజ స్థాపన కోసం శ్రమిస్తున్న నిత్య కృషివలుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భారత్ సర్వసత్తాక దేశంగా అవతరించడంలో ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను ఎన్నడూ మరువరాదని రిపబ్లిక్ డే సందర్భంగా యువతకు సూచించారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆంధ్రప్రభ కాలనీలోని పార్టీ కార్యాలయంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవరణలో ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డితో కలిసి వెల్లంపల్లి త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేయడంతో పాటు అంబేద్కర్ భావజాలంతో సమాజ స్థాపన ధ్యేయంగా బడుగు బలహీన అణగారిన వర్గాల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగ ఫలాలు అందరికీ చేరువ చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఎగరడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శ్రీ శైలజారెడ్డి గారు, అవుత్ శైలజారెడ్డి గారు, అదేవిధంగా కార్పొరేటర్స్, పార్టీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది.
ఎందుకంటే రిపబ్లిక్ డే సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భారతదేశాన్ని గౌరవించే విధంగా, ప్రతి ఒక్కళ్ళు కూడా జాతీయ జెండాన్ని గౌరవించే విధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు మా సెంట్రల్ నియోజకవర్గంలో కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చూసుకుంటే కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను కానివ్వండి, మహాత్మా గాంధీ గారి ఆశయాలను కానివ్వండి, వీటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ స్వరాజ్యం ఏదైతే మహాత్మా గాంధీ గారి కళలు ఉన్నాయో ఆ కళలు నెరవేర్చే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. ఈరోజు విజయవాడ మీడియా రంగంలో సుపరిచితులు, దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి మీడియా రంగంలో ఉన్నటువంటి సోదరులు చింతల బాబీ, చింతల చంటి సోదరులు ఇద్దరూ కలిపి బాబ్ ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ని విజయవాడ నగరం, అలాగే హైదరాబాదు, అలాగే మరికొన్ని రాబోయే రోజుల్లో విస్తరించే ప్రతిగా మొన్ననే ఓపెన్ చేసుకున్నాం. మరి జాతికి అంకితం చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి మాట్లాడుతూ మునిపెన్నడూ లేని విధంగా మహాత్ముని అంబేద్కర్ ఆశయాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారని తెలియజేశారు. సంతోషంగా ఇంటికి వెళ్తానని తన ఓటమిని సీఎం జగన్ ఒప్పుకున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండ ఉమామహేశ్వరరావు అన్నారు. ఇంకో 60 రోజుల్లో జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని, సీఎం ఆదేశాలతో అతిగా వ్యవహరించి ఎలక్షన్ కమిషన్ చేతిలో సస్పెండ్ అయిన కలెక్టర్ గిరీష పరిస్థితి రెవెన్యూ, పోలీసు అధికారులకు కలగకుండా విధులు నిర్వహించాలని హితవు పలికారు. గురువారం ఆయన మొగల్రాజపురంలో విలేకరులతో మాట్లాడారు. 2021లో నిర్వహించిన ఓ సమావేశంలో చంద్రబాబు నాయుడు మరెవ్వరూ ఏమీ చేయలేరని జగన్ అన్నారని విమర్శించారు. 2022లో నన్ను నమ్మాలని, 2023లో మిమ్మల్నే నేను నమ్ముకున్నానని చెప్పారన్నారు. ఇప్పుడు సంతోషంగా ఇంటికెళ్తానని తన ఓటమిని జగన్ ఒప్పుకున్నారని పేర్కొన్నారు. ఐపాక్ వ్యక్తిగత సర్వేలు అన్ని జగన్ ఓటమిని నిర్ధారించాయన్నారు. వైకాపా అధ్యక్షుడే తన ఓటమిని అంగీకరించాడంటే ఇక అధికారులు ఆలోచించాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి బ్యూరోక్రాట్స్ తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలు పాటించారు. రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జనసేన, తెదేపా ప్రభుత్వాలు ఎప్పుడూ చట్టబద్ధంగానే పోరాడతాయన్నారు. అధికారులంతా చట్టానికి కట్టుబడి పనిచేయాలని కోరారు. ఒక నియోజకవర్గంలో పనిచేయని ఎమ్మెల్యే ఇతర నియోజకవర్గానికి మార్చడం ఈ చెత్త ఇక్కడెలా ఊరేగుతుందన్నారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థి ఈ నియోజకవర్గంలో అరాచక శక్తులను వెంట వేసుకుని తిరుగుతున్నారని విమర్శించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ పై విమర్శలు గుప్పించారు. పోలీసుల ఉదాసీనత వల్ల లా అండ్ ఆర్డర్ ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నారు. గత 15 ఏళ్లుగా నియోజకవర్గంలో ఎప్పుడూ గొడవలు లేవని గుర్తు చేశారు. ఇలాంటి వాటిని పోలీసులు నియంత్రించాలని కోరారు. తెదేపా ఫ్లెక్సీలను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేదే లేదన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలకు ఒకే నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మార్చాలనుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన ఎన్నో మాటలు చెప్పాడు. ఆయన 2021లో ఒక మీటింగ్లో చంద్రబాబు నాయుడు లేదంటే ఇంకొకళ్ళు నా వెంట్రుకు కూడా పీకలేరు అన్నాడు. మేము ఆ రోజు చెప్పాం, నీ వెంట్రుకలు మేము పీకటం ఏంటే, నువ్వే పీక్కుంటావు లేదా ప్రజలు పీకుతారని చెప్పాం. అలాగే 2022లో నన్ను నమ్మండి అని 2022లో చెప్పాడు. 2023లో మిమ్మల్నే నమ్ముకున్నాను నేను అన్నాడు. ఇవాళ 2024కి వచ్చేటప్పటికి హ్యాపీగా వెళ్ళిపోతాను ఇంటికని ఓటమిని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము చెప్పాం, వైసీపీకి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడింది. 2024 ఆఖరి ఎన్నికలు. 2024లో తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద మాటలు చెప్పాడు. వై నాట్ 175/175 అని చెప్పి దీర్ఘాలు తీశాడు. నిన్న ఇండియా టుడే వాళ్ళ ఎడ్యుకేషన్ కాంక్లేవ్లో ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్వయంగా ఆమెనే ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. అంటే ఓటమిని ముందే, ఎన్నికల ముందే 70 రోజుల ముందే ఓటమిని ఒప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న ఆయన స్టేట్మెంటు చాలా నిరాశ నిస్పృహలతో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు, ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వైసీపీ యొక్క ఓటమిని వైసీపీ పార్టీ అధ్యక్షుడే ఒప్పుకున్నాడు.
రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీని బలోపేతం చేయడానికి ఇరు పార్టీల కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని జనసేన నాయకులు బాడిత శంకర్, పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నేత ఎంఎస్ బేగ్ పిలుపునిచ్చారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థిని 30,000 భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల విషయంలో పార్టీ హైకమాండ్దే తుది నిర్ణయమని, ఎవరికి సీటు ఇచ్చినా కట్టుబడి పనిచేస్తామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యాచరణ దశ నిర్దేశించడానికి ఏర్పాటు చేసిన జోనల్ కమిటీస్ కన్వీనర్గా ఆయనకి మన 4 జిల్లాలు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లా కన్వీనర్గా మన ఆప్తులు, సోదరులు, మిత్రులు బాడి శంకర్ గారిని నియమించడం అనే పట్ల మనం అందరూ కూడా ఆయనకి సాధారణంగా ఆహ్వానించి సత్కరించడం జరిగింది. జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక ఈ యొక్క రాష్ట్రానికి అవసరం అని చెప్పి ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. ఏదైతే 57 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొత్త నినాదాన్ని బయట తీసుకొచ్చాడు. బెదిరించి అధికారంలో ఉండాలని చెప్పి మనం అందరం చూసాం. ఆశా వర్కర్లు సుమారు నెలన్నర నుంచి నిరాహార దీక్ష నిరసనలు తెలియజేస్తూ ఉంటే, అక్క చెల్లెమ్మలకు ఎంత బాధపడుతూ ఉంటే ఎక్కడ కూడా వాళ్ళందరినీ సమస్య కూడా పరిష్కరించకుండా వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి హుకుం జారీ చేయడం చూసాం. వాళ్ళ ఉద్యోగాల్ని కాజేయడానికి చూశాడు జగన్మోహన్ రెడ్డి అనేది మనం చూస్తాం. ఈరోజు పెద్దలు పశ్చిమ నియోజకవర్గ నాయకులు ఎంఎస్ బేగ్ గారు ఆహ్వానం మేరకు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డివిజన్ ప్రెసిడెంట్లు, మాజీ కార్పొరేటర్లు, మహిళా సోదరులు, పెద్దలు అందరి సమక్షంలో తెలుగుదేశం జనసేన కలయిక, ఈ కలయికతో ఈ నియోజకవర్గంలో గొప్ప విజయం సాధించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర పరిధిలో కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూకట వేళ్లతో తీసివేయాలని ఒక మంచి సంకల్పంతో మనందరికీ దిశానిర్దేశం చేసి పిలుపునిచ్చారు. ఆ మేరకే తెలుగుదేశం జనసేన కలయిక అన్ని నియోజకవర్గాల్లో కూడా అందరూ కలిసికట్టుగా ఉంటే గొప్ప విజయం సాధించవచ్చు. మరి ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి అనే మాట ఎక్కడా లేదు. బోండా ఉమా కబ్జాలతో సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు విలవిల్లాడిపోతున్నారంటూ వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఉమా ఆక్రమణలతో విసిగి వేసారిపోయిన ఈ నియోజకవర్గ ప్రజలు బోండా ఉమా మాకొద్దు అంటూ తిరస్కరించిన సంగతి ఆ పార్టీ శ్రేణులకు గుర్తు లేదా అంటూ ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్ చేసే స్వభావం ఉన్న చంద్రబాబు బోండా ఉమాలకు ప్రజలు ఆస్తులు కబ్జా చేయడం పెద్ద పనేమి కాదని అన్నారు. ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం 58వ డివిజన్ P&NT కాలనీలో విస్తృతంగా పర్యటించారు. డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, ఎమ్మెల్సీ రూహుల్లాతో కలిసి డివిజన్లో పర్యటించిన వెల్లంపల్లి శ్రీనివాసరావు జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసినటువంటి సంక్షేమ పథకాల వివరాలు, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెల్లంపల్లి 58వ డివిజన్లో టీడీపీ సెంట్రల్ ఆఫీస్ ఉందని, ఆ పరిసర ప్రాంతవాసులే టీడీపీని బహిష్కరించి వైఎస్ఆర్సీపీకి స్వాగతం పలుకుతున్నారని తెలియజేశారు. 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారని ధీమా వ్యక్తం చేశారు. సెంట్రల్ ప్రజలు బోండా కబ్జాలతో విసిగి వేసారి గత ఎన్నికలలో టీడీపీని తిరస్కరించిన సంగతి అందరికీ గుర్తే ఉందన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో బోండా ఉమా సిద్ధహస్తుడని, అక్రమ ఆస్తులతో సెంట్రల్ నియోజకవర్గ ప్రజల భూములు, ప్రాణాలు కోల్పోయిన సంగతి నియోజకవర్గ ప్రజలు మరవలేదన్నారు. ఏదో ఇంపార్టెంట్ న్యూస్ వచ్చిందా అని యూట్యూబ్ లో వస్తే అది కన్ఫర్మ్ చేసుకోవడానికి టీవీ ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించండి. మరొకసారి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రతి ఒక్కళ్ళ జీవితం బాగుండాలంటే జగనన్నకే ఓటేయాలని చెప్పి అడుగుతుంటే వాళ్ళే ఎదురొచ్చి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపిస్తాము, ఆయన సీఎం అయితేనే మన రాష్ట్రం బాగుంటుందని చెప్పని చిన్నపిల్లల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు అందరూ కూడా మమ్మల్ని దీవిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఏమైనా చంద్రబాబు దొంగ అందరూ తెలుసు,
చంద్రబాబుకి అన్ని ఆధారాలతో కూడా పట్టుకోవడం జరిగింది. అతనికి ఏంటంటే వ్యవస్థలు మేనేజ్ చేయడం అలవాటు. అదే నేను బోండా ఉమాను కావచ్చు, చంద్రబాబు నాయుడు తాలూకా తోకలు ఎవరైనా కానీ వీళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా దొరకరు. పాప ఎవరైనా సాక్ష్యాలు చెప్పడం కోసం వాళ్ళు బెదిరిస్తారు, వాళ్ళు చంపేస్తామని బెదిరిస్తారు. మా దృష్టికి వచ్చినవన్నీ కూడా మేము కంట్రోల్ చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. కానీ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, బోండా ఉమాకి ఈ 5 సంవత్సరాల్లో ఏమైపోయావు నువ్వు, ఎందుకు నియోజకవర్గాలు తిరగలేకపోయావు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి షర్మిలమ్మ గారు ఈ విధంగా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే షర్మిలమ్మ గారు అంటే మాకు గౌరవం ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ ఆమెని ఒక కబ్జాలాగా ఆమెని తీసుకొని ఏదో ఆశ చూపెట్టి ఏదో ఆమెకి ఏదో చేస్తానని చెప్పి అప్పట్లో వివేకానంద రెడ్డి గారిని మోసం చేశారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు షర్మిలమ్మని మోసం చేస్తున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి మన రాష్ట్రంలో ఓటు ఉందా చెప్పండి ఒకసారి ఎవరికైనా కానీ. మన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎవరైనా హర్షిస్తారా? 28వ డివిజన్లోని సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ను సుందరంగా తీర్చిదిద్దిన ఘనత ఈ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ శ్రీ శైలజారెడ్డికి దక్కుతుందన్నారు ఎమ్మెల్సీ రుహుల్లా. టీడీపీ హయాంలో సెంట్రల్లో అభివృద్ధి కుంటుపడిందని విమర్శలు చేశారు. విజయవాడ సెంట్రల్ వైఎస్ఆర్సీపీకి అడ్డా అని డిప్యూటీ మేయర్ శ్రీశైలం రెడ్డి స్పష్టం చేశారు. తమ నేతలపై విమర్శలు చేయడం మాని టీడీపీ అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందో లేదో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆ పార్టీ నేతలు నెలకొందన్నారు. 58వ డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్లో పేరుకుపోయిన చెత్త తొలగించి సుందరమైన పార్కులా తీర్చిదిద్దిన ఘనత తమకు దక్కుతుందని వెల్లడించారు. బావాజీపేటలో కొలువైన శ్రీ మహాలక్ష్మి శ్రీ దాసాంజనేయ స్వామివార్ల దేవస్థానం 29వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 25 నుండి 28వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో అమ్మవారికి విశేష అభిషేకాలు, కళ్యాణ మహోత్సవం, అఖండ జ్యోతుల ర్యాలీ కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్న వితరణ చేపడుతున్నట్లు దేవస్థానం ప్రధాన అర్చకులు కామేశ్వర శర్మ తెలియజేశారు. విజయవాడ నగరిలో బావాజీపేట 4వ లైన్లో వేయించేసున్నటువంటి స్వయంభూ క్షేత్రము శ్రీ మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రము. ఈ క్షేత్రంలో గత 30 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారు స్వయంభూగా వెలిసి భక్తుల యొక్క కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. అలాగే ప్రతి సంవత్సరము కూడా అమ్మవారు స్వయంభూగా ఉద్భవించినటువంటి రోజున అనగా జనవరి 25, 26, 27, 28 తారీఖుల్లో ఈ దేవస్థానం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈరోజు మొట్టమొదటి రోజున కనుక అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము, అలాగే ఇప్పుడు సాయంకాలం వేళ లక్ష్మీనారాయణ హోమం జరుగుతుంది. అలాగే రేపటి రోజున కుంకుమార్చనలు, 27వ తారీఖున లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవము, సువాసిని అర్చనలు, అనంతరం అన్నదానము, ఊరేగింపు కార్యక్రమం, పవలింపు సేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవోపేతంగా నిర్వహిస్తారనమాట. భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎంతో దిగ్విజయోపేతంగా జరుగుతున్నాయి. కావున భక్తుల యొక్క కొంగు బంగారంగా విరాళీలతో భక్తుల యొక్క కోరిన కోరికలు నెరవేర్చేటటువంటి బంగారు తల్లి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అనమాట.
అమ్మవారిని నమ్ముకున్నటువంటి వారికి ఆవిడే రక్షగా నిలబడి వారి కుటుంబానికి ఎల్లవేళలా కూడా రక్షణ అందిస్తూ ఉంటుందన్నమాట. ఎంతో వైభవోపేతమైనటువంటి ఈ క్షేత్రం ఈ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం. నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి విషయంలో సెకన్ల మీద సామాన్య ప్రజలకు సైతం అందించే విధంగా ప్రసార మాధ్యమాలు పోటీ పడుతున్నాయని, దాంతో ప్రజలు తమకు మరింత సమాచారం సత్వరం అందించే వారిని ప్రోత్సహిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రజలకు వార్తలను అందించడంలో ప్రసార మాధ్యమాల కృషి ఎనలేనిదని వారు తెలిపారు. మారారావు రవికుమార్ ఆధ్వర్యంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేయబోతున్న బాబ్ చంద్ యూట్యూబ్ ఛానల్ లోగో ఆవిష్కరణ సభ గాంధీనగర్లోని శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించారు. ముందుగా బాబ్ చాంద్ యూట్యూబ్ ఛానల్ లోగోను చింతల శ్రావ్యదీప్తి, చింతల భావన, అడబాల కృష్ణాజీ ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఛానల్ గౌరవ సలహాదారులు చెన్నుపాటి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలు మాట్లాడుతూ సామాన్యులకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరుణంలో ప్రతి వ్యక్తి ఆకాశమే హద్దుగా ఎవరి సత్తా వారు చాటుకునే విధంగా యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ వంటి ప్రసార మాధ్యమాలు ఉన్నాయన్నారు. విజయవాడ మీడియా రంగంలో 25 సంవత్సరాల నుంచి ఛానల్ నిర్వాహకులు సుపరితమే చిన్న స్థాయి నుండి వచ్చి మీడియా రంగంలో ఎంతో అనుభవంతో ఏజెన్సీని స్థాపించారని అన్నారు. అనంతరం మా ఆర్ట్స్ పేరుతో సంస్థలు స్థాపించారని తెలియజేశారు. ప్రస్తుతం బాబ్ చాంద్ యూట్యూబ్ స్థాపన ప్రశంసనీయమని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు చందు జనార్దన్ మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు దృష్ట్యా బాబ్ చాంద్ యూట్యూబ్ ఛానల్ యొక్క లోగోను ఆవిష్కరించడం అభినందనీయమన్నారు. సమాజంలో జరిగే అణచివేతలు, అన్యాయాలను ఎండగట్టేలాగా, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ ఫలాలను, అభివృద్ధిని ప్రజలకు చేరవేసేందుకు ఈ యూట్యూబ్ ఛానల్ తీసుకురావడం జరిగిందన్నారు. ఆంధ్రాలో, విజయవాడలో, తెలంగాణలో, హైదరాబాద్లో కార్యాలయాలు స్థాపించడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో బాబ్ చాంద్ యూట్యూబ్ ఛానల్ నెంబర్ 1 ఛానల్గా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రజల పక్షాన వారికి అండగా నిలబడేందుకే బాబ్ చాంద్ ఛానల్ స్థాపించడం జరిగిందని మా ఆర్ట్స్ అధినేతలు చింతల రామారావు, చింతల రవికుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకుల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొలనుకొండ శివాజీ, సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, కాపునాడు అధ్యక్షులు గాళ్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు గతంలో 5 సంవత్సరాల నుంచి మా ఆర్ట్స్ కానీ, రఘురామ్ కానీ ఇలాగా అనేక పేర్లతో మీడియా రంగంలో ఉన్నటువంటి సోదరులు చింతల బాబీ, అలాగే చింతల చంటి ఈరోజు బాబ్ ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ని విజయవాడ బేస్గా ఇక్కడ ఈరోజు మొదటి లోగోని ఆవిష్కరించారు. వాళ్ళకి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు. ఈరోజు ఆకాశమే హద్దుగా టెక్నాలజీ ఉంది. ఒకవైపు ఐఓటీ కానీ, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కానీ, అలాగే వాళ్ళు యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, అట్లాగే ఎక్స్ కానీ, అట్లాగే మరి వాట్సాప్ కానీ, స్నాప్చాట్స్ కానీ, ఇవన్నీ కూడా సామాన్యులకి, ఒక కామన్ మ్యాన్కి అందుబాటులో వచ్చినాయి అంటే ఇది టెక్నాలజీ మహిమ. 2G, 4G, 3G, 5Gకి వచ్చాం. ఇంకా రాబోయే రోజుల్లో 6G, 7G, 8G కూడా వెళ్ళిపోతాం. ఇటువంటి రంగంలో, ఇటువంటి సమయంలో ఆకాశం అది ఎవరికి దీంట్లో కాంపిటీషన్ లేదు. ఎవరి ఛానల్స్ వాళ్ళే, ఎవరి కంటెంట్ వాళ్ళదే, ఎవరి సత్తా వాళ్ళదే. మరి వీళ్ళు చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తులుగా ఇవాళ ఈ బాబ్ ఛానల్ని ఏర్పాటు చేశారు. వారికి చంటికి వారు లాంచ్ చేసే బాబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ లోగో లాంచింగ్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఇద్దరు సోదరులు కూడా నాకు గత 35 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఒక కింది స్థాయి నుంచి నాకు తెలిసి గోడల మీద పబ్లిసిటీ చేసేవాళ్ళు అనేకమైన కంపెనీలు. ఆ రోజున ఈ ఛానల్స్ లేవు, ఇంత టెక్నాలజీ లేదు. ఆ రోజు నుంచి కూడా ఈ బాబీ ఆ అడ్వర్టైజింగ్ బిజినెస్లో దిగి అంచెలంచెలుగా మల్టీనేషనల్ కంపెనీస్కి, ఎంఎన్సీ కంపెనీస్కి కూడా అడ్వర్టైజ్ చేసే స్థాయికి ఎదిగి, అలాగే నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల కిందట వుడ్ కార్వింగ్ మెషిన్స్
నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఎక్కడా లేవు. ఎంతో విజన్ తోటి 20 సంవత్సరాల కిందటే వుడ్ కార్వింగ్ మెషిన్స్ తీసుకొచ్చి ఆ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈరోజు పెద్దలు చంటి గారు, బాబీ గారు సమాజ శ్రేయస్సు దృష్ట్యా సమాజంలో జరిగే అణచివేతలు, అభివృద్ధి కార్యక్రమాలన్నిటి మీద తెర మీద తీసుకొచ్చి ముందుకు పోవాలన్న లక్ష్యంతో బాబ్చాన్ అనే యూట్యూబ్ ఛానల్ని దానికి సంబంధించి లోగో ఆవిష్కరణ జరిగింది. ఈరోజు ప్రపంచంలో డిజిటల్ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఆ వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తూ భారతదేశంలోనే నెంబర్ 1 డిజిటల్ వ్యవస్థగా బాబ్చాన్ ఛానల్ మారాలని, ఆ విధంగా ముందుకు పోద్దని, అన్ని ప్రమాణాలతో ప్రామాణికులతో ముందుకు పోయే బాబ్చాన్ ఛానల్గా అది అవతరింపజేయాలని చెప్పి యాజమాన్యం చంటి గారిని, బాబు గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా వారు చాలా స్పష్టత ఇచ్చారు. ఏదైతే డిజిటల్ వ్యవస్థలో బాబ్చాన్ నెంబర్ 1 ఛానల్గా అవతరించబోతా ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా హైదరాబాద్ వేదికగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని కేంద్రంలో ప్రధానమైన కార్యాలయాలను ఏర్పాటు చేసి బాబ్చాన్ ఛానల్ ముందుకు పోతూ ఉంది. పెద్ద ఎత్తున వేదిక మీదకి తెర మీదకి వచ్చే బాబ్చాన్ ఛానల్ అదే స్థాయిలో ముందుకు పోతూ డిజిటల్ స్థాయిలో భారతదేశంలో నెంబర్ 1 వ్యవస్థగా మారాలని చెప్పి, మారుతుందని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ పబ్లిసిటీ యాడ్స్ డివిజన్లో కూడా సౌత్ ఇండియాలో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అనుభవం కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ బాబ్ ఛానల్ ద్వారా తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ కూడా వార్తని వార్తగా ఇవ్వాలని, ప్రజలకి నిజం చెప్పాలన్న ఉద్దేశంతో ఈ మధ్య ఛానల్స్ అన్నీ కూడా ఏదో 1-2 తప్ప ప్రధానమైన ఛానల్ అన్నీ అధికార పక్షానికో ప్రతిపక్షానికో లేకపోతే ఒక సామాజిక వర్గానికి అనుకూలమో ఇంకో సామాజిక వర్గానికి వ్యతిరేకంగానో ప్రచార సాధనాలు, మాధ్యమాలు వర్గీకరణ చెందుతున్న నేపథ్యంలో ఎటు లేకుండా తూకంగా నిజాయితీగా నిజం వైపు ఉండే దానికోసం ఈరోజు చింతల బాబీ గారు, ఎలియాస్ రామారావు గారు ఈ ఛానల్ లోగో లాంచింగ్ పెట్టారు. త్వరలోనే ప్రారంభోత్సవం ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బ్రహ్మాండంగా ఎప్పటి వార్తలు అప్పుడే సమగ్ర విశ్లేషణతోటి సబ్జెక్ట్ వైజ్ సంబంధించిన మేధావులతోటి అనేక మందితోటి ఎడిటర్స్ తోటి కంటెంట్ నిపుణులతోటి వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్ ప్రాంతాలలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ సిపిఎం ఆందోళనకు దిగింది. గత 15 రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా ప్రజానికాన్ని పట్టించుకున్న నాథుడే లేదంటూ ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలపై పన్నుల భారాలు వేయడం తప్ప ప్రజా సమస్యలు పట్టించుకునే ప్రజాప్రతినిధి లేకపోవడం ఈ ప్రాంత వాసుల దురదృష్టమని వాపోయారు. రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీలో నెలకొన్న త్రాగునీటి ఎద్దడిని పరిష్కరించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి రాజీవ్ నగర్ సెంటర్లో ఆ పార్టీ నేతలు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, కృష్ణానది చెంతనే ఉండి విజయవాడ నగరంలో తాగునీటి ఎద్దడి నెలకొనడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. పాలకులకు పన్నులు భారాలు వేయడం తప్ప ప్రజా సమస్యలపై పరిష్కారంపై చిత్తశుద్ధి లేకపోవడం అన్యాయమన్నారు. గత 15 రోజులుగా రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీ వాసులు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విజయవాడ మేయర్, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్ పట్టించుకున్న పాపానా లేదన్నారు. ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, మందు అమ్మకాలు, రానున్న ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పరిపాలన చేస్తుంది కానీ ప్రజా సమస్యల పట్ల దృష్టి సారించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా పాలకులు స్పందించి రాజీవ్ నగర్, ప్రకాష్ నగర్, ఉడా కాలనీల్లో తాగునీటి సమస్యకు ప్రత్యామ్నాయ పరిష్కారం చూపించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో 15 రోజుల నుండి ప్రజలు నీటి ఎద్దడితో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రత్యేకించి పాయికాపురంలోని రాజీవ్ నగర్, ఉడా కాలనీ, ప్రకాష్ నగర్ ఈ ప్రాంతాల్లో నీళ్లే లేవు. ముఖ్యమంత్రి గారు సంక్రాంతి కానుకగా సంక్రాంతి నుంచి నీళ్ళు ఆపేశారు. అసలు ఈ విజయవాడ కార్పొరేషన్ ఉందా, గవర్నమెంట్ అనేది ఒకటి ఉందా? నీళ్లు లేకపోతే కృష్ణానది తీరాన శీతాకాలంలో నీళ్ళు ఇవ్వలేని చేతగాని ప్రభుత్వంలాగా ఇది మారిపోయింది. ఎంతకాలం పడాలి? 1 రోజు కాదు, 2 రోజులు కాదు. కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. ఒకవైపున మంచినీళ్ళ ఛార్జీలు కడుతున్నారు, ఇంటి పన్నులు పెంచుతున్నారు, చెత్త మీద పన్ను వేస్తున్నారు, పన్నులు వసూలు చేస్తే కాకుండా ఆలస్యమైతే పెనాల్టీలు వసూలు చేస్తున్నారు. కానీ నీళ్లు మాత్రం ఇవ్వట్లా. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ మళ్ళీ ఎన్నికల్లో గెలవటం, పదవుల కోసం కుస్తీ పట్టడం,
కార్యాలయాలు ప్రారంభించుకోవటం ఈ హడావిడి తప్ప జనాన్ని గాలికి వదిలేశారు. అంటే పేద ప్రజలు నివసించే ప్రాంతాలు కాబట్టి దీని మీద చిన్న చూపు. అసలు గెలిచిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ అధికార పార్టీ వాళ్ళు ఏమిటి జనం చచ్చారా బతికారా నీళ్లు ఎందుకు రావట్లేదని కనీసం సమాధానం చెప్పే నాదుడు లేడు. ప్రభుత్వం గత 4 ఏళ్లుగా డిఎస్సి ప్రకటిస్తామంటూ నిరుద్యోగులను మోసం చేసిందని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాము రామన్న మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీన విజయవాడ ధర్నా చౌక్లో నిరసన దీక్షకు చేపడుతున్నామని ప్రకటించారు. గురువారం సాయంత్రం విజయవాడ ఎంబీవీకే భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దీక్షలు అనంతరం ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి కృష్ణ, ఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత 4.5 నుంచి అదిగో డిఎస్సి అంటే నిరుద్యోగులను ఊరిస్తూ ఉంది. దాదాపు 10 లక్షల మంది డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సంక్రాంతి తర్వాత అని చెప్పి బొత్స గారు ప్రకటన చేశారు. సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ ఇంకో పండుగ వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ మెగా డిఎస్సి మీద మాత్రం నోటిఫికేషన్ లేదు. అందుకని ప్రకటనలు కాదు చేయాల్సింది, నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. ఇప్పటికే బొత్స ఇంటి ముందు ఆందోళన చేస్తున్నాం. అలాగే చలో సీఎం క్యాంప్ ఆఫీస్ చేస్తున్నాం. అనేక జిల్లాలో ఇప్పటికే ఆందోళన చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి చలన లేకుండా కేవలం ప్రకటనలకే పరిమితమై ఆ రకంగా నిరుద్యోగుల్ని నయవంచన చేస్తూ ఉంది. అందుకని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం పెడుతున్నాం. రేపట్లోగా అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపట్లోగా 26వ తేదీలో కనుక మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోతే 27వ తేదీ నుంచి 36 గంటల పాటు విజయవాడ నగరంలో ధర్నా చౌక్లో దీక్షలు చేపడుతున్నాం. ఈ దీక్షలంతరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాం. దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ దీక్షలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు హాజరవుతున్నారు. అలాగే మరో ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు గారు హాజరవుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మెగా డిఎస్సి ప్రకటించాలా, వెంటనే ఖాళీల మీద ఎన్నికల్లో కనుక ఈ చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తున్నాం. నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని, విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రకటనల ప్రభుత్వంగా మారింది. నిరుద్యోగులు బయటకు వచ్చి పోరాటం చేసిన ప్రతిసారి వాళ్ళని అణగదొక్కడానికి ప్రకటనల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. అధికారంలోకి రాకముందు 25,000 పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఆయనకున్నటువంటి 5 సంవత్సరాల కాలం పూర్తవుతూ ఉంది. రేపు ప్రభుత్వం కూడా మారేటువంటి పరిస్థితికి వస్తూ ఉన్న సందర్భంలో కూడా ఎక్కడా డిఎస్సికి సంబంధించినటువంటి ప్రకటన చేయకుండా పోరాటం చేసిన ప్రతిసారి మంత్రుల చేత అధికారుల చేత మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. సీఎం జగన్ ఇంటి ముట్టడి తర్వాత కూడా సంక్రాంతి అనంతరం బొత్స గారు ప్రకటిస్తానని చెప్పినటువంటి డిఎస్సికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన రాలేదు. దాదాపు 10 రోజులు పండుగ అయ్యి 10 రోజులు కావస్తా ఉన్నా కూడా డిఎస్సికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ప్రకటన ప్రభుత్వం ఇవ్వలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షులు మెక్రాన్. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు, దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయులకు నివాళులు అర్పించిన సీఎం, గవర్నర్. తెలుగు తేజాలైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవులకు పద్మవిభూషణ్ పురస్కారం. మార్చి లేదా ఏప్రిల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం ప్రదానం. టీడీపీ పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోవాలో తనకు తెలుసునన్న పవన్. రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.